ఏ రిలేషన్షిప్లో కూడా ఇవాళ రేపు లాస్ట్ ఒక 10 ఇయర్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిపోయింది మనీ మనీ మనీ. ఒక లవ్ స్టోరీలో, మ్యారేజ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈజ్ మనీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద డివోర్సెస్ ఇవాళ రేపు ఎందుకు జరుగుతాయంటే మనీ ప్రాబ్లమ్స్. మీరు ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ మీరు ఎదుటి మనిషి పైన పెట్టింది రాసుకోండి. మేక్ ఎ నోట్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఎక్స్పెన్స్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ సమ్ వన్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఇది వింటే చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఏమంటుంది వికాస్, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఒక మ్యారేజ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ రాసుకోవాలా? ఓన్లీ నేను మగవాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడతలేను ఈ టాపిక్లో. ఎందుకంటే నాకు చాలా కపుల్స్ తెలుసు ఎక్కడైతే మగవాళ్ళు ఏ పని చేస్తలేరు, ఇంట్లో కూర్చొని ఉన్నారు, లేకపోతే చాలా తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, లేకపోతే జాబే చేస్తలేరు. అలాంటి కపుల్స్లో లేడీస్ పని చేస్తున్నారు. వాళ్ళు బయట జాబ్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, అండ్ మొత్తం ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం లేడీస్ అంటారు ఈ మాట. ఎదుటి వ్యక్తి ఏమంటారంటే, నా గురించి ఏం చేసినావు, నువ్వు అసలు ఏమైనా చేసినావా, నా గురించి నాకేమైనా కొనిచ్చినావా అంటారు. సడన్గా మనకు షాక్ తగులుతుంది. నాతోనే జరిగింది ఇలా. ఒక అమ్మాయి నా లైఫ్లో నన్ను అన్నది, నా గురించి అసలు ఏమైనా చేసినావా, నువ్వు నా గురించి ఎప్పుడైనా గోల్డ్ కొన్నావా? నేను అనుకున్నా, కొన్నా కదా, చాలాసార్లు కొన్నా కదా అంటే ఓకే, ఎన్నో లక్షల లక్షల రూపాయల ఖరీదు గోల్డ్ కొనలేదేమో, కానీ ఎవ్రీ టైం ఒక 20,000, 30,000, 40,000 కొన్నా. ఈ గొడవలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు నేను నీ పైన ఇంత ఖర్చు పెట్టినాను ఒక బుక్ తీసి చూపించే అవసరం లేదు. ఫస్ట్ మనము ఆ గొడవని ప్రేమగా సెటిల్ చేసుకొని ట్రై చేయాలి. ఎదుటి వ్యక్తి రఫ్గా మాట్లాడినప్పుడు మనం రఫ్గా మాట్లాడే అవసరం లేదు. మనం స్మూత్గా మాట్లాడేది. ఓకే ఓకే ఎందుకు ఇప్పుడు అలా అంటున్నావు, పోనీలే, మన మధ్యలో డబ్బు ఏంటి, మన డబ్బే కదా, లెట్స్ నాట్ టాక్ అబౌట్ మనీ అని అనాలి, ప్రేమగా అనాలి. ఎదుటి మనిషి మీతో బ్యాడ్గా బిహేవ్ చేసినప్పుడు యూ నీడ్ ప్రూఫ్స్, యూ నీడ్ అకౌంట్స్.